వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. ఇక గేమ్ చేంజర్ అభిమానులకి బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కాకముందే ఈ గేమ్ చేంజర్ పైన కావాలని నెగెటివ్ టాక్ అయితే తీసుకొస్తున్నారు. అయితే గేమ్ చేంజర్ మీద కుట్ర నడుస్తుందని అయితే చెప్పుకొస్తున్నారు. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్, నమస్తే అండి. సార్ చెప్పండి, ఏంటి గేమ్ చేంజర్ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు, అలాంటిది గేమ్ చేంజర్ పైన సో అంటే బ్యాడ్ కామెంట్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? గేమ్ చేంజర్ మీద కుట్ర ఏమన్నా జరుగుతుందంటారా? యాక్చువల్‌గా ఇంకా 2, 3 గంటల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. రిలీజ్ కాబోతుంది సినిమా. హ్మ్. జనరల్‌గా ఈ మధ్య కాలంలో ఏంటి అంటే ఆహ్, సినిమా మీద రిలీజ్‌కి ముందే నెగెటివ్ టాక్స్ లేదా రూమర్స్ క్రియేట్ చేయడం అనేది బాగా జరుగుతా ఉంది. యెస్ సార్. ముఖ్యంగా ఏంటంటే సోషల్ ప్లాట్‌ఫార్మ్ మీద జరుగుతా ఉంది. హ్మ్. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే ఈ ట్రోలింగ్ జరుగుతా ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్ ఛానెల్‌లో కొంచెం కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. దీంట్లో అంత ఈజీగా ఫేకులు రాయడానికి వీలుండదు. దాంతో పాటు ఈ టెక్స్ట్ బేస్డ్ ఉన్నటువంటి జార్నల్స్ అంటే వెబ్‌సైట్స్ అని చెప్పి వెబ్ జార్నల్‌లో నెగెటివ్‌గా రాయడం ఇట్లా జరుగుతా ఉంది ఈ మధ్య కాలంలో తరచుగా. అది కూడా ఏంటంటే తన వ్యక్తిగత అభిప్రాయాలని సినిమాలకు రుద్దడం. ఒక హీరో మీద ఉన్నటువంటి వ్యక్తిగత అభిప్రాయాన్ని ఆ సినిమాకు అంటగట్టడం. ఆ బ్యానర్‌కు, ఆ హీరోకు, ఆ సినిమా ప్రొడ్యూసర్‌కు ఉన్నటువంటి వ్యక్తిగత వీళ్ళ ద్వేషాన్ని యాడ్ హ్మ్. చేయడంతో పాటు, ఇంకా ఈ అభిమానుల పేరు మీద కూడా కొంత జరుగుతా ఉంది. ఈ అభిమానులు కూడా తమ హీరోని హైలైట్ చేసుకునే ఉద్దేశంలో, ఈ మిగతా హీరోలని డిగ్రేడ్ చేయడం అనేది తరచూ జరుగుతా ఉంది. వాస్తవానికి ఈ హీరోలు అందరూ కూడా మంచి ఫ్రెండ్లీగా కలిసి స్టేజీలు పంచుకుంటూ, వేడుకలు పంచుకుంటూ, వాళ్ళింటి ఫంక్షన్‌కి వీళ్ళు, వీళ్ళింటి ఫంక్షన్‌కి వాళ్ళు ఈవినింగ్ కాగానే అందరూ కూడా చిల్ అవ్వడానికి ఏదో క్లబ్‌లో కలుసుకుంటూ హాయిగా ఫ్రెండ్లీగా ఉంటున్నారే కానీ, హ్మ్. ఎటొచ్చి ఈ అభిమానుల పేరు మీదనే ఈ దాష్టికం జరుగుతా ఉంది. నిజంగా కూడా దీనికి అడ్డుకట్ట వేయాల్సింది. దీనికి ఒక గేమ్ చేంజరే కాదు. రేపు మహేష్ బాబు సినిమా, రేపు చ అల్లు సినిమా ఎవరిదైనా సరే ఇట్లాగే జరుగుతా ఉంది. ఇది మంచి పరిణామం అయితే కాదండి. ఖచ్చితంగా గేమ్ చేంజర్ మీద రిలీజ్ ముందేనే చాలా కుట్రలు జరుగుతా ఉన్నాయని కూడా వార్తలు వింటా ఉన్నాం. జనరల్‌గా యెస్ ఏంటంటే సార్. సినిమా భారీ అంచనాలతో వీళ్ళు హైప్ చేసుకోవాలని ఒకవైపు సినిమాల్లో ఉన్నది లేదా లేనిదో ఏదో రకంగా వాళ్ళు రకరకాల ప్రోమోలు, టీజర్‌లు, గ్లింప్స్ అని రకరకాలు రిలీజ్ చేస్తూ, పోస్టర్ రిలీజ్ చేస్తూ సినిమా ఓపెనింగ్ నుంచి సినిమా రిలీజ్ వరకు అంటే సుమారు 2 సంవత్సరాలు అంటే ఒక 600, 700 రోజులు దాన్ని హైప్‌ని అట్లా గ్రిప్‌గా పెట్టుకొని హ్మ్. మార్కెటింగ్ చేసుకోవాలని వాళ్ళు వ్యూహాత్మకమైన వ్యూహాలు పండుతుండవి. ఒకవైపు పండుతా ఉంటాయి. దాన్ని యెస్ సార్. ఎప్పటికప్పుడు దాన్ని డిగ్రేడ్ చేయడానికి ఇట్లాంటి రూమర్స్ క్రియేట్ అవుతా ఉంటాయి. ట్రోల్స్ వస్తా ఉన్నాయి. గేమ్ చేంజర్ రేపు మార్నింగ్ రిలీజ్ ఉంది కాబట్టి ఈ పీక్ అవర్స్ లో ఇంకాస్త ఎక్కువైపోయింది. ఇకపోతే పని పాట లేనటువంటి కొంతమంది సోషల్ ప్లాట్ఫామ్ మీద కామెంట్ చేయడంతో పాటు అవును సార్. ఉమేష్ చాంద్ అని చెప్పేసి ఒక దుబాయ్ లో కూర్చొని ఉండేటువంటి ఒక అన్‌ప్రొఫెషనల్ జర్నలిస్ట్ అని చెప్పొచ్చు. అసలు జర్నలిస్టే కాదని చెప్పాలి ఆయనని. అతడు హ్మ్. తరచూ నోటికొచ్చిన కూతలు, నోటికొచ్చిన రాతలు రాస్తా ఉన్నాడు. అతడు కూడా దీని గురించి ఏదో కామెంట్ చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. నిజంగా సిగ్గుచేటు. ఆయనకు సెన్సార్ బోర్డ్ మెంబర్ అని చెప్తా ఉంటారు. సెన్సార్ బోర్డ్ అనేవారు ఏది కూడా తన అభిప్రాయాన్ని సినిమాలో చూసింది బయట చెప్పడానికి వీల్లేదు. ఓకే. దట్ ఈస్ ద రూల్. హ్మ్. ఎందుకంటే యెస్ సార్. సినిమా అయితే ఇక్కడ ఎవరు ఓకే. ఎవరు సార్ అయితే అనుమతించారు? అసలు సినిమాని ఎవరు అనుమతించారు? ఎవరు ప్రివ్యూ చూశారనేది కూడా అంటే సెన్సార్ బోర్డ్ కమిటీ ఉంటుంది. 5గురు, 6గురు ఉంటారు. ఏ కమిటీ చూశారని కూడా చెప్పడానికి వీలు లేనటువంటి విధానం అది. కానీ వాడు హ్మ్. యూజులెస్ ఫెలో అన్‌మెచ్యూర్డ్‌గా అట్లా సినిమాను చూసినని చెప్పి చూశాడో చూడలేదో కూడా తెలవదు. కామెంట్ హ్మ్. చేయడం నిజంగా సిగ్గుచేటు. ఓకే. సార్ అయితే ఇప్పుడు సినిమాకి గూడా బజ్ లేదంటూ చెప్పుకొస్తున్నారు. అది ఎంతవరకు నిజం సార్? నిజంగానే సినిమాకి బజ్ లేదంటారా? అది ఫులిష్ ఆలోచనండి. ఎందుకంటే క్వెషన్ ఫులిష్ అని అనను. బజ్ లేకపోవచ్చు. సో వాట్ 'శంకరాభరణం' సినిమా 5 రోజుల తర్వాత పికప్ అనుకుంటే నా నా భవిష్యత్తు ఇప్పుడు సుమారు 50 ఇయర్స్ మేబీ ఇట్స్ సో కాల్డ్ నియర్లీ 50 ఇయర్స్ కావొస్తా ఉంది. మరి అది హ్మ్. రికార్డ్ మొదలుకుంటే ఈ రోజుకు తెలుగు చిత్ర సీమే కాదు, ప్రపంచ సినిమాని శాసిస్తూనే ఉంది. ఈ రోజుకి కూడా 'శంకరాభరణం' అనేది. అట్లా చెప్పుకుంటూ పోతే కోకొల్లలున్నాయి. జస్ట్ ఇదొక సైకాలజీ ఫీలింగ్ మాత్రమే. ఇప్పుడు చదువుకునే పిల్లలకు ఇప్పుడు అదేదో ప్రైవేట్ కాలేజ్‌ల
ఒకటో ర్యాంక్, రెండో ర్యాంక్ రాకపోతే మా అబ్బాయి ఫెయిల్ అయింది అనుకునే ఆలోచనలకు ఎట్లాగ వచ్చాయో, ఈ సినిమాకు వీళ్ళు అంటే ఒక సైకాలజికల్ డిజార్డర్ గానే వస్తుంది తప్పించి బజ్ ఉన్నా నష్టం లేదు, బజ్ లేకున్నా నష్టం లేదు. సినిమాలో నిజంగా సత్తా ఉంటే మాత్రం ఎవరు అరచేసి అడ్డం పెట్టినా, ఎన్ని అడ్డం పెట్టినా సినిమా విజయవంతం అవుతుంది. ఒకవేళ ఏం కుట్రలు జరిగినా విజయం నష్టపోయేది ఉండదు. తాత్కాలికంగా శునకానందం కోసం కొంచెం అట్లాంటి రూమర్స్ క్రియేట్ చేస్తుంటారు. ఆ బజ్ ఉందా లేదా అనేది, బజ్ ఉన్నది కాబట్టే కదా ఆ సినిమాకి అంత క్రేజ్, అంత పెద్ద హీరోకు అంత బడ్జెట్ లేదే ఆ హీరోకు మార్కెట్ లేకపోతే అంత పెద్ద బడ్జెట్ 400 300 కోట్ల సినిమా చేయరు. ఎస్ చేశారంటే సార్. ఆ బజ్ ఉంది, ఆ హీరోకు ఉంది, ఆ స్టోరీకి ఉంది. తర్వాత కొన్ని విషయాల్లో సినిమా చూస్తున్నప్పుడు సినిమా కథనంలో విషయంలో ఎక్స్‌పెక్టేషన్ దూరంగా ఉన్నప్పుడు, లేదా స్క్రీన్ ప్లేలో కొంచెం ఏమన్నా అసహనం ఉన్నప్పుడు సినిమాలు ఫ్లాప్ అవుతా ఉంటాయి. అంత మాత్రాన హీరో రాంగ్ అనో, డైరెక్టర్ ఫెయిల్ అనో చెప్పడానికి వీల్లేదు. అదొక హ్మ్. రకమైనటువంటి ఎక్స్‌పెరిమెంట్‌లో ఫెయిల్ అయిందని చెప్పి. అయినా సినిమా చూడక ముందుకే ఇన్ని ఆలోచించడం అనేది ఇది ఓవర్ నాలెడ్జ్ అతి తెలివనే చెప్పాలి. సినిమా కన్నా ముందే బాగలేదట, సినిమా అట్లా ఉందట, ఎవడో చెప్తే ఆ రివ్యూలు చూసి సినిమా చూడాలనడం, ఈ భావదారిద్ర్యం నుంచి వదులుకుంటే తప్పించి ఖచ్చితంగా మనం చూస్తా ఉంటాం. కొన్ని సందర్భంలో ఆహ్, కామెంట్ చూసి కూడా సినిమాలు చూసేట దరిద్రులు ఉన్నారు ఈ రోజున. వాళ్ళు ఇష్టం ఎస్ సార్. వచ్చిన కామెంట్ చేస్తుంటారు. అంత బాగా సినిమాకి పోతే బాగుండకపోవచ్చు. బాగలేదంటే బాగుండవచ్చు. ఎవరు గ్యారంటీ హ్మ్. ఇవ్వగలుగుతారు? సో ఇట్లాంటి వాటిని నమ్మాలి అనే ఆలోచన తత్వాన్ని మనం వదులుకుంటే రూమర్స్ క్రియేట్ చేసేవారు కూడా రూమర్స్ క్రియేట్ చేయరు. ఎస్ సార్. అయితే అసలు దీని వెనక అసలు ఎవరైనా ఉన్నారంటారా? ఎవరైనా కావాలని ఇదంతా చేపిస్తున్నారంటే ఏం జెప్తారు సార్? సార్ అయితే దీని ఒక్కసారి వెనక అసలు మళ్ళొకసారి చెప్పు. ఎవరైనా ఉన్నారంటారా? అంటే ఇదంతా కావాలని ఎవరైనా దగ్గరుండి చేయిస్తున్నారంటారా? ఎందుకంటే మనం చూసుకుంటే మూవీ గూడా ఇంకా రిలీజ్ కాలేదు. ఇప్పటికే రివ్యూ అని చెప్పి క్యాంపెయిన్ నెగెటివ్ చేస్తారని ఒక టాక్ హీరో అనేది స్టార్ట్ చేశారు. చేస్తారని ఒక హ్మ్. హీరోనో, ఒక బ్యానర్ వాళ్ళో, ఒక వ్యక్తిలో చేస్తారనడం అని నేను నిరాధారంగా అయితే నేను ఆరోపించలేను. హ్మ్. వాస్తవానికి కూడా ఉండరు. ఎందుకుంటారు? ఎందుకంటే రేపు పొద్దున అతని సినిమా మీద రూమర్స్ క్రియేట్ చేయడం, అతని సినిమాని ఏదైనా చేయాలి, రాజకీయం చేయాల్సి వస్తే రేపు తన సినిమా కూడా ఉంటుంది కదా! తన సినిమా మీద కూడా చేస్తుంది కదా! నేర స్వభావం ఎప్పుడైనా నేరస్తులను నేర ప్రపంచంలోకి నెట్టేస్తుంది. కాబట్టి అన్‌మెచ్యూరిటీకి ఎవరు చెయ్యరు. కాకపోతే ఆళ్ళ పేరు మీదనో, వాళ్ళ అభిమానులో అంటే వాళ్ళ పేరు మీద ఎవరో ఒక అన్‌మెచ్యూరిటీకి అంటే క్రమశిక్షణ లేనటువంటి ఆహ్, అభిమానులని చెప్పొచ్చు. బాధ్యత లేనటువంటి వ్యక్తులని చెప్పొచ్చు. వాళ్ళు చేస్తా ఉంటారు. లేదా సునకానందం కోసం కొందరు చేస్తా ఉంటారు. అట్లాంటి వాళ్ళని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని విని వదిలేస్తేనే బావుంటుంది. ఓకే. వ్యూస్ అంటే ఇప్పుడు యూట్యూబ్‌లో కావచ్చు, ఇన్‌స్టాలో అలానే ఫేస్‌బుక్‌లో వ్యూస్ కోసమే ఇట్లా చేస్తున్నారంటారా అయితే మొత్తానికి? ఖచ్చితంగా అది వ్యూస్ కోసం సెల్ఫ్ సాటిస్ఫై రాక్షసానందం, సునకానందం కోసం చేస్తుంటారే గాని, వాస్తవాలైతే కాదు. వాటిని నమ్మకూడదు. నమ్మకపోతే రేపు పొద్దున వాళ్ళు క్రియేట్ చేసేవాళ్ళు కూడా ఆ విధంగా క్రియేట్ చేయరు. ఓకే. మీరేం జెప్తారు సార్? ఎలా ఉంది? సినిమా బజ్ అంతా ఎలా ఉంది? గేమ్ చేంజర్ రేపైతే రాబోతుంది గదా! సినిమా బజ్ అయితే ఉందండి. బజ్ ఉంది కాబట్టే మార్కెటింగ్ ఉంటుంది. మార్కెటింగ్ ఉంది కాబట్టి ఆ సినిమా సినిమా లోపల పోయి కూర్చున్న తర్వాత మనం సినిమా హ్మ్. చూసి ఆస్వాదించి స్వయంగా కళ్ళారా చూసి ఉంటేనే అప్పుడు మనం కామెంట్ చేయాలి గానీ, అది వివిధ రకాలను చూసి మనం అట్లా చేయడం అనేది ధర్మం కాదు. వాస్తవం సినిమా చూసిన తర్వాతనే కామెంట్ చేయాలి. బజ్ అయితే ఉందన్నమాట వాస్తవం. సంక్రాంతికి ఎలాంటి సినిమాలైనా విజయవంతం అవుతా ఉంటాయి. అట్లాంటి హ్మ్. వాతావరణం మార్కెటింగ్ సిస్టమ్ అలా ఉంది కాబట్టే సంక్రాంతికి చాలా సినిమాలొస్తాయి. ఇది తెలుగునాట ఉన్నటువంటి ఒక కల్చరు. ఖచ్చితంగా సంక్రాంతి సినిమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. ఖచ్చితంగా ఈ సినిమా కూడా విజయవంతం అవ్వాలని కోరుకుందాం తప్పించి ఎట్లాంటి నెగెటివ్‌ని మనం ప్రచారం చేయకూడదు. నెగెటివ్‌గా ఆలోచించకూడదని నా రిక్వెస్ట్. ఓకే. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.